హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయిందండి మీ అందరిని ఇలా కలుసుకొని. అందుకే మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇక మా కజిన్స్ అందరం కలిసి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. అది కూడా మార్నింగ్ 6 o'clockకి. ఆల్రెడీ మీలో చాలా మందికి మేము ఎక్కడికి వెళ్తున్నామో అర్థమైపోయే ఉంటుంది, ఎందుకంటే మీరందరూ ఇంటెలిజెన్స్ కదా. సో ఇక మేమైతే యారాడ బీచ్కి అయితే వెళ్తున్నామండి. వైజాగ్లో బీచ్లకు కొలువెక్కడుంది చెప్పండి? ప్రతి దగ్గర బీచ్ ఉంటూనే ఉంటుంది. ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క స్పెషాలిటీతో ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ యారాడ బీచ్కి వెళ్ళే రూట్ ఉంది చూసారా, ఎక్సలెంట్ అండి. ఆ రూట్లోంచి ఆ మార్నింగ్ వైబ్స్తో వెళ్తూ ఉంటే అబ్బబ్బా ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో, మన మైండ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది ఈ బీచ్కి వెళ్తున్న రూట్ అయితే. వెళ్తున్న దారంతా చుట్టూ చెట్లు, మధ్యలో రోడ్డు, ఆ చల్లని గాలి, ఆ ఫీలింగే వేరండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైం సన్ రైజ్ టైంకి వెళ్ళండి, ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. కానీ మేమందరం రెడీ అయ్యేసరికి సన్ రైజ్ అయితే అయిపోయింది. కానీ ఈ రూట్ మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మీరు మాత్రం వెళ్ళేటప్పుడు బైక్నైనా కార్నైనా ప్రిఫర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక మనం కొంచెం దూరం వెళ్ళగానే మనకైతే ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుందండి. ఆ సూర్యకిరణాలు అలల మీద పడుతూ బంగారపు వర్ణంలో కనిపిస్తాయండి, ఎక్సలెంట్ అనుకోండి. ఆ వ్యూ పాయింట్ని చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, అది కూడా మార్నింగ్ టైంలోనే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మేము వెళ్ళేదారిలోనే కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకైతే బేబీ ఫోటోషూట్స్కి కావాల్సిన ప్రాప్స్ అయితే ఉంటాయండి. అంటే కార్స్, జీప్స్, కెనోపీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడైతే మనకి అరేంజ్ చేసి ఉంచారన్నమాట. చాలా బాగుంది. ఇంకా మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే యారాడ బీచ్ మాట. సో ఇక్కడ చూసారా చిన్న చిన్న హట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మంచి మంచి పార్టీస్ అవి చేసుకోవడానికి, ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే పార్కింగ్ చేసేసి బీచ్లోకి అయితే వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఇక మేము బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా మంది జనాలు అయితే ఉన్నారన్నమాట. సో అందరూ కూడా 5:36కే వచ్చేసినట్టున్నారు. మేము వెళ్ళేసరికి సన్ రైజ్ కూడా అయిపోయింది. బట్ చూసారా మార్నింగ్ టైం బీచ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో తెలుసా. చాలా మంచి ఫీల్ అయితే మనకు వస్తుంది అన్నమాట. అలా బీచ్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుందండి. కానీ ఒకటి చెప్పాలండి, చాలా ఎక్కువ అలలు అయితే వస్తున్నాయి అన్నమాట. ప్లీజ్ దయచేసి ముందుకైతే వెళ్ళకండి, ఎందుకంటే చాలామంది ముందుకు వెళ్ళి ఆ బీచ్లో స్నానాలు అయితే చేస్తున్నారన్నమాట. బట్ నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే అలలు చాలా పెద్ద పెద్ద వస్తున్నాయండి. అలాగే ఇక్కడ పీతలు కూడా చాలానే ఉన్నాయండి. భలే క్యూట్గా అనిపిస్తున్నాయి. నడుస్తున్నంతసేపు ఎక్కడో దగ్గర ఏదో ఒక పీత అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక బీచ్కి వచ్చిన తర్వాత పిల్లల్ని ఆపగలమా చెప్పండి? అందుకే మా ఆయన మా అన్నయ్య కలిపి పిల్లల్ని అయితే ఆడించడానికి కొంచెం ముందుకైతే తీసుకెళ్లారన్నమాట. ఇక మా పిల్లల ఆనందానికి మాత్రం అవధులు లేవండి. అంత బాగా ఎంజాయ్ చేశారు, ఎంత హ్యాపీగా నవ్వుకున్నారో ఆ మార్నింగ్ టైం ఆ బీచ్ వైబ్స్ని చూసి. చూసారా మా వదిన కూడా బీచ్లోకి వెళ్ళడానికి ఫుల్ ప్రిపరేషన్తో ఉంది అన్నమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి మేమైతే. మా పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. మనం చిన్నప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యేవాళ్ళమో మన పిల్లలు కూడా అలాగే ఎక్సైట్ అవుతున్నారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. వాళ్ళ హ్యాపీనెస్ని చూసి మాకు కూడా ఎంతో హ్యాపీగా అనిపించింది మాట. ఇక మా అమ్మోదయ అయితే దాని నేమ్ కూడా రాసేస్తుంది. ఇసుకలోని వాటర్ అయితే రాకూడదంట అస్సలు ముందుకి, బీచ్కి చెప్తుంది వాటర్ది ముందుకు రాకూడదు అని చెప్పేసి. చాలా బాగా రాసింది మాట. ఇంకా వాళ్ళ డాడీ లవ్ సింబల్ గీస్తే అది కూడా మిక్స్ చేసి లవ్ సింబల్ గీసేసింది. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసిందో. ఇంకా వాళ్ళ డాడీనేమో ఇసుకతో ఇల్లు కట్టమని చెప్తుంది అన్నమాట. సో ఇంకా దీని అల్లరి మాత్రం అస్సలు తట్టుకోలేకపోయాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అన్నమాట మేమైతే. మా అన్నయ్య ఎప్పుడో చిన్నప్పుడు కట్టిన ఇసుక గూళ్ళు గుర్తొచ్చినట్టున్నాయి. మళ్ళీ ఇంకొక ఇసుక గూడు అయితే కట్టాడు అనమాట. బట్ చాలా బాగా కట్టాడండి నిజంగా చెప్పాలంటే. వైజాగ్లో ఉన్న వాళ్ళైనా, వైజాగ్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళైనా సరే తప్పకుండా చూడాల్సిన బీచ్ అండి ఇది. ఇదైతే చాలా బాగుంటుంది. ఇదైతే గాజువాక నుండి మనకైతే చాలా దగ్గర మాట. గంగవరం సైడ్ అయితే వెళ్తే మనకి ఈజీగా ఈ రూట్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ బీచ్లో మనకి ఫోటోషూట్స్ అయితే చాలానే అవుతున్నాయండి. ఈవెన్ మార్నింగ్ 6 o'clock నుంచే ఫోటోషూట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇక బీచ్లో ఆడింది చాలు బయటికి రామ్మా అని చెప్పేసి అన్నందుకు మా అమ్మోదే చూసారా ఎంత అలిగిందో. ఆ బొంగుమూతి పెట్టుకొని దాని వయ్యారం అంతా చూపిస్తుంది. ఆడుతున్న పిల్లల్ని బీచ్లోంచి బయటికి తీసుకురావడం అంటే చాలా కష్టం అండి. అలాంటిది ఎలాగోలో ఒప్పించి వాళ్ళకి డ్రెస్ చేంజ్ అది చేసి మేమైతే ఇంటికి వెళ్దామని బయలుదేరుతున్నాం అన్నమాట.
మేమైతే ఫుల్ లెంత్ ఎంజాయ్ చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది, అలాగే చాలా ప్రశాంతంగా కూడా అనిపించిందండి. ఇక మా చిన్నోడిని అయితే పట్టుకోలేకపోయామండి, ఎందుకంటే అక్కడ ఎవరో రన్నింగ్ చేస్తున్నారంట, ఇంకా వీడు కూడా చేస్తానని చెప్పేసి మొండికేశాడు. ఇంకా యారాడ దగ్గరే మనకు ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట, దుర్గమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ పండగ కూడా అవుతుందంట, అలాగే చాలామంది పిక్నిక్స్కి వాటికి కూడా ఇక్కడికైతే వస్తూ ఉంటారంట. చాలా బాగుంటుందంట. కార్తీక మాసం అయితే ఖాళీ ఉండదంట. బట్ ఈ ఏరియా మాత్రం సూపర్గా అనిపించింది మాట. చుట్టూ చెట్లు, ఎదురుగా బీచ్, అలాగే హట్స్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి వచ్చి మంచి మంచి గేమ్స్ ఇవన్నీ కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. అలాగే చాలామంది క్రికెట్స్ అవి కూడా ఆడుకుంటున్నారు అన్నమాట. అలాగే ఇంకా మేమైతే ఫోటోషూట్స్ కూడా చాలానే చూసాము. ఇక మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, మనకైతే ప్రాప్స్ ఉంటాయని చెప్పేసి. చూసారా మీకు చిన్న చిన్న ప్రాప్స్ ఎలా కనిపిస్తున్నాయో? మీరు డైరెక్ట్గా అక్కడైనా ఉండొచ్చు, లేకపోతే రెంట్కైనా తీసుకోవచ్చు అన్నమాట. సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేశాను, చూడండి. సో ఇంకా బాయ్ బాయ్ అండి. మేమైతే యారాడ బీచ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్లో ఉన్న వాళ్ళైనా, వైజాగ్ వెళ్ళిన వాళ్ళైనా ఖచ్చితంగా ఈ యారాడ బీచ్ని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ రూట్ కూడా సూపర్గా ఉంటుంది. మ్యాక్సిమం మార్నింగ్ టైంలో వెళ్ళండి, మీకు సూపర్గా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.